కల్వకుర్తిలో మళ్లీ సంచలనం తప్పదా? కల్వకుర్తి ఈ పేరు వింటే గుర్తొచ్చేది రాజకీయ సంచలనాలే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతల్ని అందించడమే కాదు, జాతీయ స్థాయిలో పేరున్న స్ట్రాంగ్ లీడర్లని చిత్తుగా ఓడించిన నియోజకవర్గం కూడా. ముఖ్యంగా ఒకప్పటి ప్రభంజనం టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ ను ఓడించిన చరిత్ర కల్వకుర్తి ఓటర్లది. అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాజకీయంగా కల్వకుర్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో పార్టీల ఊహకు అందని విధంగా విలక్షణ తీర్పిచ్చే ఇక్కడి ఓటర్లు ఈ దఫా ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, ఏ నాయకుడికి బ్రహ్మనదం పట్టబోతున్నారు, అలాగే బరిలో నిలిచిన నాయకుల బలాబలాలెంత, వాళ్ల ప్లస్లేంటి మైనస్లేంటి, ఈరోజు మన ఓటర్ వీడియోలో మీకోసం. కల్వకుర్తి డెమోగ్రఫీ. కల్వకుర్తి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, వెల్దండ మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లె, అమంగల్, మద్గుల్, కట్టాల్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,30,650 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,17,393 మంది పురుష ఓటర్లుండగా 1,13,250 మంది మహిళా ఓటర్లున్నారు. కల్వకుర్తి పొలిటికల్ హిస్టరీ. కల్వకుర్తి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్, 3 సార్లు ఇండిపెండెంట్లు గెలవగా జనతాదళ్, టీడీపీ చెరో 2 సార్లు, ఒకసారి బీఆర్ఎస్ గెలిచాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపొందారు. బీజేపీ నుంచి 5 సార్లు పోటీ చేసి ఆచారి ఓడిపోయారు. ఎన్టీఆర్ ను ఓడించిన నియోజకవర్గం. 1989 ఎన్నికల్లో కల్వకుర్తి పేరు దేశమంతా మార్మోగిపోయింది. కారణం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కల్వకుర్తి నుంచి పోటీ చేయడం, ఓడిపోవడమే. ఆ ఎన్నికల్లో ఇక్కడ ఎన్టీఆర్ విజయం చాలా సులువుగా అనుకున్నారంతా. కానీ ఇక్కడ ఓటర్లు అనూహ్యంగా ఎన్టీఆర్ ను ఓడించి కాంగ్రెస్ కు చెందిన చిత్తరంజన్ దాస్ ను గెలిపించారు. ఆ ఎన్నికల్లో చిత్తరంజన్ దాస్ దాదాపు 3,568 ఓట్ల మెజారిటీతో ఎన్టీఆర్ పై గెలుపొందారు. దీంతో కల్వకుర్తి ఓటర్ల తీర్పు అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్టీఆర్ ను ఓడించడంతో చిత్తరంజన్ దాస్ కూడా చాలా పాపులర్ అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ 1994లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన కల్వకుర్తి ఓటర్లు ఈసారి చిత్తరంజన్ దాస్ కు షాక్ ఇచ్చి స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు. కల్వకుర్తిలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఎంత? కల్వకుర్తిలో అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. దానికి తోడు కోట్ల రూపాయలతో పార్కులు, సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా పెరిగింది. మిషన్ కాకతీయ కింద చెరువులకు మరమ్మతులు, కాల్వల నిర్మాణం సాగుతోంది. అలాగే విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య, బీసీ, ఎస్టీ గురుకులాలు, బీసీ మైనారిటీ బాలబాలికల పాఠశాలలు, కళాశాలల నిర్మాణం జరుగుతోంది. కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనికి తోడు స్ట్రీట్ వెండర్ దుకాణాల నిర్మాణం, కల్వకుర్తి మున్సిపాలిటీ భవనం ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. కల్వకుర్తిలో ఓటర్లను కలతపెట్టే సమస్యలేంటి? కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నా సమస్యలకు కొదవలేదు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదనేది ఓటర్ల ఆవేదన. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాకపోవడం, పాఠశాలలు, ప్రాజెక్టుల నిర్మాణం నెమ్మదిగా సాగుతుండడం ఇక్కడ ప్రధాన సమస్యలుగా కనిపిస్తోంది. అలాగే రైతు బంధు, దళిత బంధు పథకాలు అమలు సరిగ్గా లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం ఎంత కీ రోల్ పోషిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి నియోజకవర్గంలో ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాబలాలను, పార్టీల బలహీనతల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మొదటగా జైపాల్ యాదవ్ బలాబలాలేంటి? 2023 విషయానికొస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి గూర్ఖా జైపాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. జైపాల్ యాదవ్ 2 సార్లు టీడీపీ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.
2018లో తన సమీప ప్రత్యర్థి ఆచారిపై 3447 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన జైపాల్ యాదవ్ వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. అన్ని సామాజిక వర్గాలు తనకే మద్దతు ఇస్తారని జైపాల్ యాదవ్ గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్న కారు పార్టీకి కసిరెడ్డి షాక్ ఇవ్వగలరా? బీఆర్ఎస్ లో టికెట్ దక్కలేదనే కోపంతో అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. వచ్చి రావడంతోనే టికెట్ ఇచ్చి కల్వకుర్తి బరిలో నిలబెట్టింది హస్తం పార్టీ. రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పుకొని బరిలో దిగిన కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థిగా మారారు. అయితే కసిరెడ్డి రాజకీయ ప్రస్థానమే అసమ్మతితో మొదలైంది. 2014లో రాజకీయాల్లో అడుగుపెట్టిన కసిరెడ్డి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కల్వకుర్తి టికెట్ ఆశించారు. కానీ ఆ పార్టీ కాదనడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. 2016లో టీఆర్ఎస్ లో చేరి అదే ఏడాది ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018లో కూడా టీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే 2021లో మరోసారి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీతోనే ఉన్నారు. ఇక ఈ దఫా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కారు పార్టీ నిరాకరించడంతో కాంగ్రెస్ గూటికి చేరి టికెట్ దక్కించుకున్నారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన తల్లోజు ఆచారికి ఈసారైనా అదృష్టం కలిసొస్తుందా? బీజేపీకి అధికార పార్టీ గ్రూప్ రాజకీయాలు బలంగా మారాయి. 2 సార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆచారి ఆ తర్వాత జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితులయ్యారు. అయితే 1999 నుంచి 2004, 2009, 2014 వరకు వరుసగా 4 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పల్లోజీ ఆచారి 4 సార్లు ఓడిపోయారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆచారి దాదాపు గెలిచినట్టే కనిపించింది. కానీ హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీధర్ రెడ్డి చేతిలో కేవలం 78 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు మరోసారి బీజేపీ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచే పోటీ చేస్తున్న ఆచారి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తానని ధీమాగా కూడా ఉన్నారు. 2014లో ఎన్నికల్లో ఈవీఎం దెబ్బకు రీపోలింగ్. కల్వకుర్తి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కౌంటింగ్ ముగిసే సమయానికి వంశీచంద్ కు 150 ఓట్లు ఆధిక్యత ఉండగా ఒక ఈవీఎం మొరాయించింది. దాంతో ఈ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న జూపల్లిలో రీపోలింగ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ రీపోలింగ్ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి ఆచారిపై వంశీచంద్ రెడ్డి గెలుపొందారు. సామాజిక సమీకరణాలు. కల్వకుర్తిలో ఎస్సీ ఎస్టీలదే ప్రాబల్యం. ఆ తర్వాత ముదిరాజ్, యాదవ, గౌడ్ల ఓటర్లు ఎక్కువే. మొత్తం ఓటర్లలో 28% అంటే 64,000 మంది ఓటర్లు, ఎస్టీలు 24% అంటే 55,000 మంది ఓటర్లు, ముదిరాజులు 15% అంటే 34,000 మంది ఓటర్లు, యాదవులు 10% అంటే 23,000 మంది ఓటర్లు, గౌడ సామాజిక వర్గ ఓటర్లు 5% అంటే దాదాపు 12,000 మంది ఓటర్లు ఉండగా మిగిలిన 18% 40,000 మందికి పైగా ఇతర సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. ఇది రాజకీయాల్లో సంచలనాలకు వేదికైన కల్వకుర్తి సెగ్మెంట్ స్టోరీ. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి నియోజకవర్గంలో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అయితే కారు, హస్తం పార్టీల అభ్యర్థులకు ప్రత్యర్థులతో కంటే సొంత పార్టీలోని అసమ్మతితోనే సమస్య ఎదురుకానుందని చెప్పొచ్చు. అసమ్మతిని ట్యాకిల్ చేయడం పైనే వాళ్ల విజయం ఆధారపడి ఉంటుంది. అయితే బీజేపీకి మాత్రం మిగిలిన 2 పార్టీల్లోంచి అసమ్మతే ప్లస్ పాయింట్ కానుంది. అయితే పోలింగ్ సమయానికి ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపిస్తారో, ఏ నేతకు పట్టం కడతారో ఖచ్చితంగా తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.